కీర్తనలు 18:6 నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి, ఆయన చెవులు జొచ్చెను. చూడండి, ఎంత వివరంగా ఈ వాక్య భాగము యొక్క అర్థం మనకు ఇవ్వబడింది చూడండి. నిజానికి ఆయన ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేసిన తర్వాత అది ప్రభువు విన్నారు. విన్న తర్వాత అది ఆయన సన్నిధి చేరిందని స్పష్టంగా చెప్తున్నాడు. నిజానికి మనం ప్రార్థన చేసే క్రమంలో మన ప్రార్థన అంగీకారయుక్తముగా ఉన్నదా లేదా అనేది మనకి చాలా మందిలో చాలా అనుమానాలు మనకుంటాయి. ఇక్కడ చూస్తే గనక ఆయన స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రార్థన ఆయనకు వినబడింది అంటున్నాడు. తర్వాత వచనంలో చూస్తే ఆశ్చర్యాన్ని కలిగించే అంశం ఉంటది. తర్వాత వచనం ఎలా ఉంటదంటే, అప్పుడు భూమి కంపించి అదిరెను. పర్వతపు పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. చూడండి, ఎంత ఆశ్చర్యరీతిగా చెప్తున్నాడంటే, భూమి కంపించింది, పర్వతపు పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించెను అంటున్నాడు. అంత స్పష్టంగా మన ప్రభువు మాట్లాడతాడని, ఆయన విజయోత్సాహాన్ని మనకి దయచేస్తాడని, ఆయన స్పష్టంగా చెప్పబడుతున్న పరిస్థితుల మధ్యన మనం చూడొచ్చు. చూడండి, ఆయన ఎన్నో ఎత్తుపల్లాలను చూసుకుంటూ, ఎన్నో యుద్ధాలను చూసుకుంటూ, ఎన్నో భయంకరమైన గొడవలను చూసుకుంటూ, వాటన్నిటిలో కూడా విజయాన్ని సంపాదించుకుంటూ వచ్చాడాయన. వాటన్నిటిలో కూడా విజయాన్ని సంపాదించుకుంటూ వచ్చాడు. చూడండి, ఆయనకిప్పుడు ఏమివ్వబడింది? మహిమ అంతా దేవునికే చెల్లిస్తున్నాడు. అంటున్నాడు ఆయన యెహోవాకు దాసుడు. అలాంటి పరిస్థితుల మధ్యన ఆయనకొచ్చిన విజయాన్ని బట్టి సంతోషిస్తూ పరవశించిపోతున్నాడు. చూడండి, ప్రార్థనలో ఎలాంటి క్రమాన్ని మనం చూడొచ్చో ఇక్కడ గమనించొచ్చు. ఆయన ఆయనకొచ్చిన విజయాన్ని బట్టి సంతోషపడిపోతున్నాడు. ప్రభువా, నువ్వు నా మొర విన్నావు. నా ప్రార్థన అంగీకరించావు. నీ యొక్క కృపను బట్టి నేనేదైతే ప్రార్థన చేశానో ఆ ప్రార్థనకు జవాబు వచ్చింది అని ప్రార్థన చేయగలుగుతున్నాడు. చూడండి, మనుషులుగా మనకు విశ్వాస క్రమంలో జీవిస్తున్న మనకు యుద్ధాలు ఉండవా? అంటే గనక మనకు యుద్ధాలుంటాయి. ఎలాంటి యుద్ధాలుంటాయంటే 2 రకాలైన యుద్ధాలు మనకు కనిపిస్తాయి. ఎలాంటి యుద్ధాలు కనపడతాయంటే, అంతరంగముతో పాపంతో నిండి ఉన్నప్పుడు, ఆ పాపాన్ని తీసివేసుకోలేక, దాని నుండి బయటపడలేక మనకొక పోరాటం ఉంటది. అయ్యో, నేనెందుకు ఇలా అయిపోతున్నాను? దీని నుండి నాకెప్పుడు విజయమొస్తది? నేను ఎలా విజయాన్ని సంపాదించుకుంటాను? ఈ శోధనను నేను ఎలా జయించగలుగుతాను? అనే విషయంలో మన అంతరంగం ఎప్పుడూ కూడా పోరాటం చేస్తూనే ఉంటది. చూడండి, మన అంతరంగం ఎప్పుడూ కూడా పోరాటం చేస్తూనే ఉంటది. మరొక యుద్ధం మనకు కనబడతది. అదేంటంటే, సాతాను యొక్క సేనలతో యుద్ధం మనకు కనబడతది. చూడండి, బయట మనకి సాతాను యొక్క సేనలతో యుద్ధం మనకు కనపడతది. ఈ రెండిటి మధ్యను మనము జయం సంపాదించటానికి, ఈ రెండిటి మధ్యను మనము విజయాన్ని పొందుకోటానికి మనం ఎల్లప్పుడూ ప్రార్థన అనే విద్యను నేర్చుకోవాలి. మనం ఎల్లప్పుడూ ప్రార్థన అనే విద్యను నేర్చుకోవాలి. మన అంతరంగము మీద జయము చూడడానికి, మన ఆలోచన క్రమము మీద జయము చూడడానికి, మన యొక్క విశ్వాస జీవితంలో సాతాను యొక్క బంధకాలతో పోరాడడానికి, మనము ఎల్లప్పుడూ ప్రార్థనలో విజయాన్ని సంపాదించుకోవాలి.
విజయాన్ని సంపాదించుకోవాలి. ఎలాంటి విజయాన్ని మనకు కావాలి అంటే గనక, మనము గ్రహింపు కలిగే విధంగా దేవుడు మనతో మాట్లాడాలి. దేవుడు మనకు గ్రహింపు కలిగే విధంగా ఆయన మనతో మాట్లాడాలి. అలా స్పష్టంగా, అలా స్పష్టంగా మనకు ఆయన యొక్క ఉద్దేశములు బయలుపరచబడాలి. చూడండి 15వ వచనంలో చూస్తే మనకేమర్థమవుతుందో కనపడుతుంది. యెహోవా నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు ఒడిగా విడవగా, నీ గద్దింపునకు ప్రవాహములు అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడును. చూడండి ఎలా చెప్తున్నాడు. చూడండి ఆయన ప్రార్థనకు జవాబది. ఆయన నాసికారంధ్రములోంచి ఊపిరి విడవగా ప్రవాహ జలముల యొక్క అడుగు భాగము కనపడుతుందంట. చూడండి. భూమి యొక్క పునాదులు కనపడుతున్నాయంట. మనం దీన్ని చూస్తే ఆయన మనకు ఎంత స్పష్టముగా మన ప్రార్థనకు ఎంత స్పష్టంగా దగ్గరగా ఉన్నాడో అర్థమవుతది. నిజానికి మనము ఆయన ప్రార్థనకు జవాబును సంపాదించుకునే పరిస్థితులు మన దగ్గర కనిపించే విధంగా మన విశ్వాస క్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామా? చూడండి. మన ప్రార్థనకు జవాబు వచ్చే విధంగా, మనము ఆయనతో ఒక జవాబును పొందుకునే విధంగా, ఆయనతో ముందుకు వెళ్ళే క్రమంగా మనము నిజానికి ఆ ప్రార్థనలో జయాన్ని చూడగలుగుతున్నామా? ఆలోచించేయండి. ప్రార్థన అంటే ఒక దావీదే ప్రార్థన చేయగలడా? ప్రార్థన అంటే ఒక ఏలీయాయే ప్రార్థన చేయగలడా? ప్రార్థన అంటే ఒక ఎలీషానే ప్రార్థన చేయగలడా? నిజానికి ఆ తరుణము, ఆ అవకాశము, ఆ ధన్యత మనందరికిని ప్రభు ఇచ్చాడు. మనందరికీ ప్రభు ఇచ్చాడు. ఆ ప్రార్థన చేయటానికి, ఆ ప్రార్థనా విద్యను నేర్చుకోవటానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. ప్రార్థన నేర్చుకునే క్రమంలో దానియేలయ్య గారు ఏమన్నారంటే ఆ పదాన్ని, అది విద్య అన్నారాయన. అంటే ఆ ప్రార్థనను ఎలా మొరపెట్టాలో మనం నేర్చుకోవాలి. దాని యందు మనము ఎలా దృష్టి కలిగి జీవించాలో మనం నేర్చుకోవాలి. మన మనసు పెట్టి, మన హృదయం తెరిసి, మన అంతరంగంలో ఉన్న పరిస్థితులను ఒప్పుకోగలగాలి. వాటి నుండి మనం విడుదల పొందుకోగలగాలి. అలాంటి ప్రార్థన మనము చేసే శక్తిని మనం సంపాదించుకోగలగాలి. మనలో భయం పోవాలి. మన పరిస్థితుల మధ్యన, మన పరిస్థితుల మధ్యన మనము విజయం కావాలని అని చూస్తాం. మనం అనిపిస్తది, మనకెలా అనిపిస్తదంటే, బాధలు లేని జీవితం కావాలని అనిపిస్తది. ఇబ్బందులు లేని జీవితం కావాలనిపిస్తది. ప్రతి సమస్యకు పరిష్కారం కావాలని అనిపిస్తది. కానీ దేవుని వాక్యం మనకి ఎలా అర్థమయ్యేలా చెప్తుందంటే, మనకెలా అర్థమయ్యేలా చెప్తుందంటే, ఇబ్బందుల కొలువులో మనం భయం లేకుండా జీవించటానికి ప్రార్థన మనకు ఉపయోగకరంగా ఉంటది. చూడండి. ఇబ్బందుల కొలువులో మనం భయం లేకుండా జీవించటానికి ఆ ప్రార్థన మనకు సహాయం చేస్తది. దానిని మనకు నేర్పిస్తది. చూడండి ఇది ఎంత వ్యత్యాసమైన పరిస్థితిని మనకు చూపిస్తుందో. నిజానికి ఆ పరిస్థితికి ఎదుగునట్లుగా మనము ఆతృత పడుతున్నామా? నాతో సహా, మీతో సహా మనందరము ఎలా ఉన్నాం? 20 సంవత్సరాలు సుదీర్ఘమైన సేవ చేసిన కోరీ టెన్ బూమ్. ఆమె 20 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత అప్పుడు ఆమె ఏమనుకున్నారో తెలుసా? క్రీస్తు నాకు చాలును అనుకున్నదంట ఆవిడ. ఏమనుకుంది? క్రీస్తు నాకు చాలును. 20 సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రపంచమంతా ప్రయాణాలు చేస్తూ, ఆ ప్రయాణాల మధ్యలో ఆమేమనుకుంది? 20 సంవత్సరాలకి ఒక ట్రిప్ పూర్తయిందావిడకి. ఇప్పుడు రెండో ట్రిప్ కొరకు సిద్ధపరచబడుతుంది. ఈ సిద్ధపరచబడుతున్న క్రమంలో ఆయన ఆమె ఇప్పుడు జవాబులు ఎక్కడి నుంచి తెచ్చుకుంటుందంటే, దేవుని దగ్గర నుంచి తెచ్చుకుంటుంది. దేవుని దగ్గర నుంచి తెచ్చుకుంటుంది. ఎలా తెచ్చుకుంటుందంటే
తన ప్రయాణాన్ని ఏ విధంగా కొనసాగించాలి అనే షెడ్యూలు ఇప్పుడు ప్రభు దగ్గర నుంచొస్తుంది.